హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఇషారెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 6 మంత్స్ బేబీకి 20 డేస్కి సరిపడా ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేస్తాను, ఎలా స్టోర్ చేస్తాను అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బయట దొరికి సెర్లాక్లో కొని తినిపించే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా ఉగ్గుని ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి మనం తినిపించుకోవచ్చు. ఉగ్గు ప్రిపేర్ చేయడానికి నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో మీకు క్లియర్గా చూపిస్తాను. రైస్ వచ్చేసి ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి రైస్ కుక్కర్లో మనకు వస్తుంది కదా, ఆ గ్లాసు. 1/2 కప్పు నల్ల మినపప్పు, 1/2 కప్పు తెల్ల మినపప్పు, 2 కలిపి 1 కప్పు తీసుకున్నాను. జీలకర్ర వచ్చేసి 3 స్పూన్లు. ఎర్ర కందిపప్పు కప్పుకి తలగొట్టు అంటారు కదా, అలా తీసుకున్నాను. కందిపప్పు కూడా సేమ్ అలానే తీసుకున్నా. మకానా వచ్చేసి 1 కప్పు. బాదం వచ్చేసి 40 వరకు తీసుకున్నా. ఇక్కడ పెసరపప్పు మాత్రం 1 కప్పు ఫుల్గా తీసుకున్నా. ఇవన్నీ ఇలా క్వాంటిటీలో తీసుకున్నాక వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇలా సపరేట్గా నానబెట్టుకోవాలి. బాదం, మకానా, జీలకర్రని నానబెట్టద్దు, మిగతా వాటిని మంచి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇవి కనీసం 3 గంటలైనా నానాలి. ఒకవేళ టైం లేనప్పుడు కనీసం ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు 3 గంటల తర్వాత బాగా నానిపోతాయి. అప్పుడు ఇలా స్ట్రెయినర్తో మొత్తం వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్లో ఈ పప్పుని పోసి పలుచగా నేర్పుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి అయితే టైం పడుతుంది. చాలా ఓపిక చేసుకోవాలి. ఇలానే అన్ని పప్పులని కడిగి అయితే ఆరబెట్టుకోవాలి. నేనైతే ఒక టేబుల్ పైన అయితే ఇలా సపరేట్గానైతే ఆరబెట్టుకున్నాను. ఇవి నేను మార్నింగ్ 9 లోపే నానబెట్టేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకొని అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఒక రోజు మొత్తం ఆరితేనే బాగుంటుంది. ఎండలో మాత్రం ఆరబెట్టుకోవద్దు. ఇలా ఫ్యాన్ కిందనే ఒక పక్కకైతే వేసుకొని ఆరబెట్టుకోవాలి. డే మొత్తం ఆరుతాయి కాబట్టి ఏదన్నా ఒక పక్కకి మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఒక టేబుల్ వేసుకొని దానిపైన ఆరబెట్టుకోవాలి. మా వామికకి ఫస్ట్ ఫుడ్ పెట్టేటప్పుడు ఓన్లీ బియ్యం పెసరపప్పు మాత్రమే పెట్టాను. అలా ఒక 1 వీక్ పెట్టాను. బాగానే ఉంది అనుకుంటే నెక్స్ట్ అయితే కందిపప్పు యాడ్ చేశాను. అలా చేసినప్పుడల్లా 1-2 ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ తోటైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే ఆరబెట్టుకున్నాను. అప్పటి వరకు అయితే ఇలా మంచిగా పొడిగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని విడివిడిగా వేయించుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కందిపప్పు వేసుకొని అయితే వేయించుకుంటున్నా. కందిపప్పులో ప్రోటీన్లు బాగా ఉంటాయి. బేబీ ఎదుగుదలకు, కండరాల అభివృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం. వీటిని వేయించుకోవడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది. నెమ్మదిగా వేయించుకోవాలి. ఈవెన్గా ఫ్రై అయినాక వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మైసూర్ పప్పు వేసి వేయించుకుంటున్నా. మైసూర్ పప్పులో కూడా మంచి పోషకాలు ఉంటాయి. నెక్స్ట్ పెసరపప్పు చాలా తేలిగ్గా అరుగుతుంది. బేబీ పొట్టకి ఇబ్బంది లేకుండా తొందరగా జీర్ణం అవుతుంది. అందుకే ఫస్ట్ బేబీ ఫుడ్ను పెసరపప్పుతో స్టార్ట్ చేస్తారు. మినపప్పులో చాలా మంచి పోషకాలు ఉంటాయి. పిల్లలకి బలం కూడా. అందుకే నేను తెల్ల మినపప్పు 1/2, నల్ల మినపప్పు 1/2 తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మకానాని వేయించుకుంటున్నా. మకానాలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు ఉంటాయి. ఇది బేబీకి తొందరగా అరుగుతుంది. బేబీ ఎదుగుదలలో మకానా కూడా బాగా యూజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా మకానా బాగా యూజ్ అవుతుంది. నా ప్రెగ్నెన్సీ జర్నీలో మకానాని ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకొని తినేదాన్ని. వారానికి 4 సార్లు అయితే తినేదాన్ని. హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. డైజెషన్కి కూడా మంచిది. బేబీకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా అజీర్ణ సమస్యలు తగ్గడం కోసం అయితే జీలకర్రని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ బాదంలో కొవ్వులు, విటమిన్లు ఉంటాయి. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే ఈ బాదం చాలా అవసరం. ఇక బియ్యం గురించి చెప్పాలంటే బేబీకి కావాల్సిన శక్తిని ఇస్తుంది. బేబీ రోజంతా యాక్టివ్గా ఉండడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇలా వేయించుకొని కాసేపు పక్కన పెట్టాలి. వేడి మొత్తం పోయినాకనే పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. అవి పూర్తిగా చల్లారినాక అన్నీ ఒకసారి కలుపుకోవాలి. అన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. 6 మంత్స్కి బేబీ మింగలేదు కాబట్టి చాలా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి.
ఇలా మెత్తగా పొడి చేసుకున్నాక దీన్ని ఒక జల్లెల్లో వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక జల్లెల్లో వేసుకోవాలి. స్టార్టింగ్లో బేబీకి ఒక స్పూన్ సరిపోతుంది. బాగానే తింటుంది అంటే నెక్స్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే మన చేతులతో ప్రేమగా తయారు చేసిన ఫుడ్ బేబీ తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మా అంటే ఒకరోజు కష్టపడతాము, కానీ బేబీ అయితే 20 డేస్ వరకు హ్యాపీగా తింటుంది. బయట కొన్న సెర్లాక్లు అయితే అస్సలు పెట్టకండి. అది తిన్న తర్వాత మళ్ళీ ఇది అస్సలు తినరు. ఇలా జల్లించుకున్నాక లాస్ట్లో కొంచెం బరకగా వస్తుంది కదా, దాన్ని ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం జల్లించుకోవాలి. జల్లించుకున్నాక ఇలా లాస్ట్కు బరకగా వచ్చిందంతా వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్నైతే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి ఉగ్గు చాలా మెత్తగా ఉండాలి. వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఫుడ్ అలవాటు అవుతుంది కాబట్టి వాళ్ళకి మింగడం రాదు. అలాంటప్పుడు కొన్ని డేస్ వరకు చాలా మెత్తగా ఉండాలి. ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న పిండిని వేరొక మిక్సీ జార్లో వేసి అయితే మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాం. ఇలా రెండోసారి కూడా మిక్సీ పట్టుకుంటే పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది. ఎక్కడనైనా కొంచెం బరకగా ఉన్నా కూడా మెత్తగా పొడిలాగా అయిపోతుంది. మనం ఇంట్లో గోధుమ పిండి ఉంటే చేతిలో పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉంటుంది, అలా ఉండాలి పిండి. అలా మెత్తగా ఉంటేనే బేబీ కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. చూడండి చేతిలో క్లియర్గా కనిపిస్తుందా ఎంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలో. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా బరకగా ఉండద్దు, చాలా మెత్తగా ఉండాలి పొడి. ఇలానే సెకండ్ టైం మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ బరకగా ఉన్నదంతా ఇంకొక గిన్నెలో వేసాం కదా, దాన్ని కూడా లాస్ట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తని పొడిలాగా చేసుకోవాలి. బరకగా ఉన్నదంతా ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా, దాన్ని కూడా లాస్ట్లో మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకొని దాంట్లో వేసుకోవాలి. అంతే 20 డేస్కి సరిపడా ఉగ్గునైతే ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న పొడి పూర్తిగా చల్లారినాకే స్టోర్ చేసుకోవాలి. బేబీ యూజ్ చేసిన పాలపొడి డబ్బాలు ఉంటాయి కదా, దాంట్లో అయితే నేను ఈ పొడిని స్టోర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.